ఓం శ్రీ గణేశాయ నమః. వేదనింద తగదు. స్వర్గాధిపతి పుణ్యాధీనం స్వర్గం, పరమపుణ్యాలు యాగాధీనం, యాగాలు మంత్రాధీనం, మంత్రాలు మహిమోపేతాలు. వాటిలో గో సంప్రోక్షణ మంత్రం విశిష్టం. ఇవి ప్రామాణికాలు కాదా అని ప్రశ్నించాడు. నహుషుడు పల్లకీలో సచీదేవి సౌందర్యాన్ని దర్శిస్తూ కలలు కంటున్నాడు. మునులు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఎందుకని అనుకున్నాడు. అయినా మాటలు తుంచివేయడానికి కోసం అవి ప్రమాణాలు కావు అన్నాడు. అగస్త్యుడు నహుషునితో, వేదాలు ఔపౌరుషేయాలు, వేదనింద తగదు, వేదాలు అప్రమాణాలు అనడం సరికాదు అన్నాడు. ఆ మాటలతో నహుషుడు రెచ్చిపోయాడు, కాలితో తన్నాడు. ఇదే అదనుగా అగస్త్యుడు, నహుష, నీవు మానవుడివైన మాననీయమైన స్థానం నీకు దక్కింది. యుక్తాయుక్తాలు విస్మరించి మునుల్ని అవమానించావు. నీకు ఇంత అహంకారం పనికిరాదు. ఇంద్ర పదవికి అనర్హుడివి. కాకులు దూరని కారడవిలో అజగరమై జీవించు అని శపించాడు. ఎదురు చూడని శాపానికి నహుషుడు చతికిలపడ్డాడు. మానవత్వం గుర్తుకు వచ్చింది. 100 యాగాలు చేయడానికి ప్రయత్నించిన కార్యదీక్ష స్మరణకు వచ్చింది. దేవతల ప్రార్థనలు మనసులో మిగిలాయి. తన అకృత్యం కళ్ళ ముందు తాండవించింది. అందుచేత వెంటనే సాగిలపడి, మహర్షి, నన్ను క్షమించు. నా పాపానికి నిష్కృతి లేదు. మునుల్ని అవమానించడం మహాపాపం. అయినా పాముల 12 ఏళ్లు పడి ఉండటమా? నాకు విమోచనం లేదా అని ప్రార్థించాడు. అగస్త్యుడు నహుషునితో, సర్పంలా అధికార మదంతో బుసలు కొట్టావు. సర్పరూపం తప్పదు. అయినా పశ్చాత్తాపంతో నీ మాలిన్యం కరిగిపోయింది. ధర్మ జిజ్ఞాసతో నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించిన నాడే నీకు శాప విముక్తి అన్నాడు. నహుషుడు అజగరమై భీముణ్ణి బంధించిన వేళ ధర్మరాజు అనుజుని కోసం అన్వేషిస్తూ వచ్చి నహుషుని ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో శాప విముక్తి కలిగింది. సముద్ర ఆపోసనం. కాలకేయులు రాక్షసులు. వారు పగటిపూట సముద్రంలో దాగి రాత్రిపూట ఆశ్రమాలపై పడి అతలాకుతలం చేసేవారు. వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వారు మెట్టని ఆశ్రమం లేదు. ఎందరో మునివర్యుల్ని భక్షించారు. మునులు నిస్సహాయులయ్యారు. తపస్సు వెనుకబడింది. యాగవిధి సాగలేదు. దేవతలకు ఆవిర్భాగం దక్కలేదు. అందువల్ల దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ ఉపద్రవ నివారణకు ఉపాయం అడిగారు. శ్రీ మహావిష్ణువు ఆలోచించి, దేవతలారా, ఈ ఆపద నుండి గట్టెక్కించగలిగిన వారు అగస్త్యుడు ఒక్కడే. ఆ మునివరుణ్ణి ప్రార్థించండి. సముద్ర జలపానం చేయవలసిందిగా కోరండి. అప్పుడు కాలకేయుల్ని హతమార్చండి అన్నాడు. దేవతలు అగస్త్యుని దగ్గరికి వెళ్ళారు. కాలకేయ రాక్షస గుణసంహార ఆవశ్యకతను వివరించారు. కాలకేయ రాక్షస గుణసంహార ఆవశ్యకతను వివరించారు. మహావిష్ణువు ఆదేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారమన్నారు. అగస్త్యుడు సరే అన్నాడు. అందరూ సముద్ర తీరం చేరుకున్నారు. అగస్త్యుడు అవలీలగా సముద్రపానం చేశాడు. సముద్రంలో దాగిన కాలకేయులు బయటపడ్డారు. అదే అదనుగా దేవతలు రాక్షసుల్ని పరిమార్చారు. సముద్రం నిర్జలమైంది. జలజంతువులు తల్లడిల్లాయి. దేవతలు అగస్త్యుని మరల ప్రార్థించారు. కానీ అగస్త్యుడు సర్వం జీర్ణమైందని చెప్పాడు. దేవతలు విష్ణువుని ఆశ్రయించారు. విష్ణుమూర్తి దేవతల్లో, అనిమిషులారా, రాక్షసులు దాగి ఉండటంతో సముద్ర జలం, సముద్రంలోని జంతువులు విషపూరితాలుగా మారిపోయాయి. అవి నశించక తప్పదు. ఈ సాగరం మరల భగీరథ ప్రయత్నం వల్ల నిండుతుందని సెలవిచ్చారు. మణిమంతునికి తగిన శిక్ష. ఆర్యావర్తంలోని ఒక నది పేరు కుశవతి. ఆ నదీ తీరంలో అమరులు సత్రయాగం కల్పించారు. ఆర్యవర్తంలోని ఒక నది పేరు కుశవతి. ఆ నదీ తీరంలోని అమరులు సత్రయాగం సంకల్పించారు. ఆ యాగానికి దిక్పాలకుల్ని ఆహ్వానించారు. కుబేరుడు తన మందీ మార్బలంతో ప్రియమిత్రుడైన మణిమంతునితో విమానంలో బయలుదేరాడు. కుశవతి నదీ తీరం వెంబడి విమానం కదులుతూ ఉంది. మణిమంతుడు తెలియక ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మి సరిగ్గా కుశవతి నదీ తీరంలో సూర్య నమస్కారం చేసి అగస్త్యునిపై పడింది. ఇదంతా చూస్తున్న కుబేరునికి దిగులు పట్టుకుంది. విమానం ఆపి దిగి అగస్త్యుని పాదాల మీద పడి స్నేహితుని ఆకృత్యానికి క్షమాభిక్ష కోరాడు. అగస్త్యుడి కోపంతో, కుబేర, నీ మిత్రుడు మణిమంతుడు మర్యాదలు తెలియనివాడు.
అతడు క్షమార్హుడు కాదు. మణిమంతుడు యక్షుడైనా సరే సామాన్య మానవుని చేతిలో మరణిస్తాడు. అతని అనుచర గణానికి ఇదే శిక్ష అన్నాడు. మణిమంతుడి చింతతో తన తప్పును క్షమించమన్నాడు. అగస్త్యుడు చల్లబడి, మణిమంత, తెలిసి చేసినా తెలియక చేసినా నా శాపానికి తిరుగులేదు. సౌగంధిక పుష్పం కోసం భీముడు యక్ష సరోవరం చేరేవల భయంకర సమరం తప్పదు. అప్పుడు భీముని చేతిలో నీకు మరణం తప్పదు. అయినా కుబేర ప్రార్థనతో భీముడు శాంతించగా నీకు స్వస్వరూప సిద్ధి అని చెప్పాడు. అలాగే మణిమంతునికి శాప విముక్తి కలిగింది. ఇంద్రునికి క్షమాభిక్ష. ఒకసారి ఇంద్రుడు వశిష్ఠాది మునులతో తీర్థయాత్రలకు కదిలాడు. ప్రయాణంలో బ్రహ్మ సరస్సు చేరుకున్నాడు. ఆ సరోవరంలో లెక్కలేదన్ని పద్మాలు ఉన్నాయి. ఆ సరోవరాన్ని జాగ్రత్తగా కాపాడుతున్న అగస్త్యుడు ఆ సరోవరంలోని పద్మాలను చూడగానే ఇంద్రునికి, ఇంద్ర పరివారానికి వాటిని కోయాలని అనిపించింది. అలాగే ఎన్నో పువ్వుల్ని కోసుకున్నారు. ఆ వార్త అగస్త్యునికి తెలిసింది. ఈ చోరీకి ఇంద్రుడే సూత్రధారి అనడంలో అతన్నే పట్టుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మహర్షికి నమస్కరిస్తూ, మునివరేణ్య, మీ వల్ల సదుపదేశం వినాలనే కోరికతో నేను ఇలా చేశాను, లేకుంటే పువ్వుల్ని అపహరించేవాణ్ణి కాను అని అంటూ తన అనుచరగణం అపహరించిన పువ్వులన్నీ అగస్త్యునికి ఇచ్చేశాడు. తన తప్పిదనాన్ని ఇంద్రుడు ఒప్పుకోవడంతో అగస్త్యుడు సంతోషించాడు. అగస్త్య మహర్షికి ఆతిథ్యం. ఒకసారి అగస్త్యుడు 12 సంవత్సరాలు సత్రయాగం మొదలుపెట్టాడు. ఎందరో ఋత్విక్కులను పాల్గొన్నారు. వారికి ఎలాంటి లోపం కలగకుండా అగస్త్యుడు అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. ఈ హంగామా అంతా చూసి ఇంద్రునికి ఆందోళన పెరిగింది. యాగాలు సాగకుండా వర్షాలు కురిపించాడు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కొత్త పంటకు అవకాశమే లేకపోయింది. అయినా అగస్త్యుడు అన్నపానాదుల్ని సమకూరుస్తూ సత్రయాగం నడుపుతున్నాడు. ఋత్విక్కులు అగస్త్యుని తపశ్శక్తిని ముక్కులు వేలి వేసుకున్నారు. ఇంద్రుడు వర్షం ఆపకపోతే తానే ఇంద్రుడిని అవుతానని చెప్పాడు. అగస్త్యుని మహిమలు తపోబలం తెలిసిన ఇంద్రుడు చల్లబడ్డాడు. తాటక శాప వృత్తాంతం. యక్షుల దేవత సుకేతు. అతనికి చాలా కాలం దాకా సంతానం లేదు. అందుచేత బ్రహ్మను ధ్యానించారు. బ్రహ్మ సంతోషించి ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు. ఆ కుమార్తె పేరే తాటక. బ్రహ్మ ఆమెకు 100 ఏనుగుల బలం ప్రసాదించాడు. తాటక గారాబు బిడ్డగా పెరిగింది. సుకేతు సుందునికి తాటకనిచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆ సుందుని అగస్త్యుడు మట్టు పెట్టాడు. ఈ తాటక అగస్త్యుని ఆశ్రమాన్ని చిందరవందర చేసింది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న అగస్త్యుడు తాటక అకృత్యాన్ని సహించలేకపోయాడు. అందుచేత రాక్షసువి కమ్మని శపించాడు. తాటక కుమారుడే మారీచుడు. శ్రీరామచంద్ర విజయం. రామరావణులకు సమరం తప్పలేదు. రావణ విజృంభణం ముందు రాముడు ఆగలేకపోయాడు. సమరంలోని రావణునిదే పైచేయి అవుతుంటే అక్కడికి అగస్త్యుడు వచ్చాడు. శ్రీరామచంద్ర, నీవు సూర్యవంశజుడివి. సూర్యుడు దుర్నిరీక్షుడు. సూర్యానుగ్రహం ఉంటే నీకు జయం తథ్యం. ఆ సూర్యనారాయణ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని జపించు, నీకు తప్పకుండా జయం సిద్ధిస్తుంది అని మంత్రరాజాన్ని అనుగ్రహించాడు. ఆదిత్య హృదయ జపబలంతో రాముడు రావణాసుని అవలీలగా జయించాడు. అగస్త్యుడే రాముడికి 2 దివ్య ఖడ్గాలను, శరాసనాన్ని, మణిమయ ఆభరణాన్ని ప్రసాదించాడు. శివుడు మెచ్చిన మహర్షి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం హిమాలయంలో సంబరంగా సాగుతూ ఉంది. కళ్యాణ మహోత్సవ సందర్శనార్థం దేవగణమంతా ఉత్తరానికే కదిలింది. ఋషులు హిమాద్రికి చేరుకున్నారు. మునులు కైలాసం వైపు కదిలారు. ఒక్కసారిగా ఈ వైపే భారం పడడంతో భూమి వారిపోతోంది. తన కళ్యాణం కోసం వచ్చిన వారిని శివుడు చూశాడు. పెళ్లి కోసం వచ్చిన వారిని వెళ్ళమనడం సబబు కాదు అనుకున్నాడు. అయినా ఈ గండాల్ని తప్పించాలని అనుకోవడం శివుడు అగస్త్యుడిని దక్షిణాపదం వైపు వెళ్ళమన్నాడు. అగస్త్యుడు కాదనలేకపోయాడు. దక్షిణ భారతదేశం చేరుకున్నాడు. కుట్రాలం అనే పర్వతసీమ ప్రాంతంలో నిలిచాడు. అతడు అక్కడ ఒక విష్ణాలయం ఉంది. అగస్త్యుడు విష్ణువుని సేవిద్దామని వెళుతూ ఉంటే అక్కడి వారు అడ్డు చెప్పారు. చివరకు అగస్త్యుడు వైష్ణవుడై కదిలాడు. ఆలయంలో అడుగుపెట్టాడు. ఆలయంలోని విగ్రహం శివాకారమే నిలిచింది. అప్పటి నుండి ఆ ఆలయం శైవులకు ఆరాధ్యమైంది. అన్యచిత్తులకు అగస్త్య శాపం. ఒక్కసారి అగస్త్యుడు ఇంద్రుని ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్ళాడు. అగస్త్య మహర్షి రావడంతో ఇంద్రుడు ఊర్వశి నాట్యం ఏర్పాటు చేశాడు. ఊర్వశి విలాసంగా నృత్యం చేస్తూ ఉంది. ఆ వయ్యారంలో
జయంతుణ్ణి చూసింది. అతని అందాన్ని చూసింది. ముగ్ధురాలైంది. అతన్ని చూస్తూ నాట్యం చేసే వేళ అడుగులు తప్పాయి. తాళం తప్పడంతో అగస్త్యుడు ఊర్వశిని చొరచొరా చూశాడు. అన్య మనస్కుల్ని శపించాడు. ఊర్వశి మాధవిగా, జయంతుడు మత్కుణంగా, మహతి పిల్లన గ్రోవిగా మారిపోవడం జరిగింది. దుష్పన్యుని పట్ల కారుణ్యం. దుష్పన్యుడు పాటలీపుత్ర రాజపుత్రుడు. అతడు పరమ దుష్టుడు. ఎందరో పసిపిల్లల్ని అకారణంగా చంపాడు. మహారాజు ఈ దుష్కృత్యాన్ని సహించలేక నగరం నుండి వెళ్ళిపోమని ఆదేశించాడు. దుష్పన్యుడు నగరం వదిలినా తన బుద్ధి మార్చుకోలేదు. అరణ్యంలో ఉగ్రశ్రవుని కుమారునితో నీటిలో పడదోసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఉగ్రశ్రవనికి వార్త తెలిసింది. పుత్ర దుఃఖంతో దుష్పన్యుని శపించాడు. శాప కారణంగా దుష్పన్యుడు నీళ్ళల్లో పడ్డాడు. ప్రాణం కోల్పోయి ప్రేతరూపుడయ్యాడు. భరింపరాని బాధలతో, ఆక్రోశంతో అరణ్యమంతా తిరిగాడు. చివరకు అగస్త్యుని దగ్గరికి వెళ్ళి బాధోపశమనం చేయవలసిందిగా ప్రార్థించాడు. అగస్త్యుడు గంధమాదన పర్వతంలోని అగ్నితీర్థం నుండి పవిత్ర జలం తెప్పించాడు. సుతీష్ణుడు అనే శిష్యుడు ఆ పవిత్ర జలాన్ని గురువు ఆదేశం ప్రకారం దుష్పన్యునిపై చల్లాడు. ప్రేతరూపం పోయింది. సుందర విగ్రహం సమకూరింది. పాప పరిహారం కాగా దుష్పన్యుడు స్వర్గం చేరుకున్నాడు. గంధర్వునికి ఆకలి. అగస్త్యుడు ఒకసారి దట్టమైన అడవిలో తిరుగుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి గంధర్వులు తమ దేవేరులతో అక్కడ పాడటం ఆడటం మొదలుపెట్టారు. అగస్త్యుడు చూస్తూ ఉండగానే ఒక గంధర్వుడు అడవిలో ఒక సరస్తీరం చేరుకున్నాడు. అక్కడ పడి ఉన్న కళేబరాన్ని చూశాడు. హాయిగా కళేబరాన్ని తినసాగాడు. తిన్నాక అగస్త్యుని చూసి నమస్కరించాడు. అప్పుడు అగస్త్యుడు, గంధర్వ, నీవు దేవజాతుల్లో ఒకటైన గంధర్వ కులంలో పుట్టావు కదా. సంగీత నాట్యాలు మీకు స్వతసిద్ధమైన విద్యా విశేషాలు. అయినా సరే నీవు కళేబరం తినటమా? రామరామ అన్నాడు. అప్పుడు గంధర్వులు మరల నమస్కరిస్తూ, మహర్షి, మీరు చెప్పిందల్లా నిజమే. నా కథ వినండి. విదర్భరాజు కుమారుణ్ణి నేను. శ్వేతనామధేయుణ్ణి. చాలా కాలం రాజ్యపాలన చేశాను. చివరకు వానప్రస్థంలో తపస్సు చేశాను. తత్ఫలితంగా స్వర్గప్రాప్తి కలిగింది నాకు. కానీ స్వర్గంలో నాకు సుఖం లేకపోయింది. అపరిమితమైన ఆకలితో అల్లాడేవాణ్ణి. చివరకు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి కారణం అడిగాను. అప్పుడు బ్రహ్మ ఆలోచించి, ఓ శ్వేత, నీవు రాజువే, ప్రజాపాలన చేసిన వాడివే, కానీ నీ జీవితంలో ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదు. అందుచేతనే నీకు తీరిన ఆకలి. నీవెక్కడైతే తపస్సు చేశావో అక్కడికే వెళ్ళు. అక్కడ పడి ఉన్న కళేబరాన్ని తిను. 10,000 దినాల తర్వాత నీకు అగస్త్య సందర్శనం సిద్ధిస్తుంది. అప్పుడు నీకు ఇచ్చే కడియం ఇవ్వు, నీకు శాప విముక్తి అన్నాడు. అప్పుడు నేను ఇచ్చే కడియం ఇవ్వు, నీకు శాప విముక్తి అన్నాడు. ఈవేళ నా నిరీక్షణ ఫలించింది. అందుకోండి ఈ కడియం అంటూ ఇచ్చాడు. చివరకు గంధర్వుని ఆకలి తీరింది. గజేంద్ర మోక్షం. ఇంద్రద్యుమ్నుడు పాండ్యరాజు. అతడు విష్ణుభక్తుడు. ఒకరోజు ధ్యాన తత్పరుడే ఉన్న వేళ అగస్త్యుడు వచ్చాడు. ఇంద్రద్యుమ్నుడిని చూడలేదు. అగస్త్యునికి కోపం వచ్చింది. రాజ్యమదంతో విర్రవీగుతున్నావు, అందుచేత మందగజం కమ్మని శపించేశాడు. ఇంద్రద్యుమ్నుడు ఎంతో వేడుకున్నాడు. మహర్షి, నన్ను క్షమించండి. నారాయణ సంస్థానంలో మీ రాకను గుర్తించలేదు. అంతేకాకుండా నేను కొండ కోనపై ఉన్నాను అన్నాడు. ఇంద్రద్యుమ్న, నీ తపోనీతి నాకు తెలుసు. నీ పట్ల నా గౌరవం కూడా తెలుసు. కానీ ఈ తిరస్కారం పనికిరాదు. నీవు ఏనుగునివైన నారాయణ భక్తుడివే. నిన్నొక ముసలి పట్టే వేళ నారాయణ నామస్మరణతో సాక్షాత్తు మహావిష్ణువే ప్రత్యక్షమవుతాడు. తన సుదర్శనంతో మొసలి నుండి నిన్ను విడిపిస్తాడు. నీ భక్తి శ్రద్ధలు శరణాగతులకు మార్గదర్శకమవుతాయి అన్నాడు. ఈ కథ భాగవతంలోని గజేంద్ర మోక్షణ కథగా ప్రసిద్ధికెక్కింది. కావేరి కరగ్రహణం. కావేరి తనయ కావేరి, ఆమె లౌహముద్ర మరో అంశమని ప్రతీతి. అందుచేత బ్రహ్మ అగస్త్యుని ఆశ్రమానికి వచ్చి కావేరిని వివాహమాడవలసిందిగా కోరాడు. అగస్త్యుడు కాదనలేకపోయాడు. చివరకు అగస్త్యుడు కావేరి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ఆదేశం వినిపించాడు. కావేరి సరే అంది. అగస్త్యుని పెళ్ళాడగానే కావేరి నదిగా పారింది. అందరూ ఒక ఎత్తు, అగస్త్యుని ఒక ఎత్తు అనడం పరిపాటి. అగస్త్యుని జీవితమంతా ఆశ్చర్యాల పుట్ట, వింతల గని. మహర్షులలో విస్తృతంగా పర్యటించిన సంచారశీలి. అందుకే భారతదేశంలో అగస్త్యుని పేర ఎన్నో పర్వతాలు, తీర్థాలు, ఆశ్రమాలు, వటవృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. అడిగిన వారి ఆర్తిని పోగొట్టే అద్వితీయ మూర్తి అగస్త్యుడు. ఓం శాంతి శాంతి శాంతి.